నేను బట్టలు సర్దుతున్నాను. ఎంత అలిగానా? రెడీగా ఉంటే ఇవన్నీ ఏంటి రోహిణి? ఇది ప్యూర్ క్రీమ్, ఇది చీక్ బ్యూటీ క్రీమ్. అవన్నీ నాకు తెలుసు. అక్కడ ఇవన్నీ దొరకడం కష్టం కదా. అమ్మో, ఇంత ప్లాంట్ గా ఉంది. టికెట్స్ బుక్ చేయలేదని తెలిస్తే ఏమైపోతుంది? అంటే అది మనోజ్ బుక్ చేయలేదా? టికెట్స్ బుక్ చేసేసానుగా. అవునా? నేను ఇంత తొందరగా ఫ్లైట్ ఎక్కుతానని అస్సలు అనుకోలేదు. అది నా బావతో హనీమూన్ కి ఇంత త్వరగా వెళ్తాను అనుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావు మనోజ్? ఏం లేదు. అక్కడ అవునా? నువ్వు జస్ట్ మన హనీమూన్ ఎలా ఉండాలా అని ఆలోచించు. నువ్వు కూర్చోవద్దునా? మీ అన్నయ్య ఇంకా రాలేదు రవి. మీ అమ్మ జీవితంలో నేను తిన్నాకే తినాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న తినడం గురించి అన్నాడమ్మా. అయ్యో రేయ్, చికెన్ ముఖం ఎప్పుడు చూడని మొహాలే. అందుకే నా కోడి బతికిపోయింది. అన్నయ్య మీనా పెళ్లి చికెన్ తీసుకురా. మా పార్టీ మెంబర్స్ కి మాత్రమే పెట్టు. నేను శనివారం తెచ్చుకున్నాను. రేయ్, నువ్వు కూడా తినడానికి వీల్లేదు. ఒక్క రోజైనా రైట్. ఏంటా మొండితనం? చిన్నపిల్లడుగా ఒక్కరోజు తినకపోతే నువ్వు రామీనా, మనం వెళ్దాం. మరి భోజనం? నేను వెజ్ తినను, నాన్ వెజ్ తింటాను. ఉండాలా? ఓహో, తినండి అందరూ తినండి, బాగా తినండి. చెప్పు మనోజ్, బుక్ చేయలేదా? చాలా థ్యాంక్స్ మనోజ్. అబద్ధం చెప్పాను. అబద్ధం అన్న నిజం బయటపడితే రోహిణి ఊరుకోదు. ఉద్యోగం పోయిందన్న విషయం తెలిస్తే అమ్మని అడగాలి. అమ్మే వడ్డీకి డబ్బులు ఏమైనా బాధపడుతుంది. డబ్బులు ఎందుకు లేవు? నాన్న ₹1,00,000 లేచాడుగా. టైం 12 అయింది. శనివారం పోయి ఆదివారం వచ్చింది. ఇప్పుడు చికెన్ తినేయచ్చు. లే. ఎందుకండి మరి ఏ నువ్వు అంటావు? కళ్ళు తెరు. అర్థమైంది. అవునా? అర్థమైందా? చికెన్ తింటే 4 పిల్లలు పుట్టడం ఏంటి? అంటే చికెన్ ప్లీజ్ నేను రాను. మీరు మాటికి రారా. చికెన్ తో పాటు అన్నం పెడదు కానీ రా. రేపు తినొచ్చు కదా. పిల్లలైతే వద్దు కానీ చికెన్ అయితే కావాలి. పదండి. థ్యాంక్స్. డబ్బులు బీరువాలోనే ఉంటాయి. చెయ్యి తీస్తే అమ్మలేస్తుంది, లేస్తే చంపేస్తుంది. రేయ్, కోటేశ్వరుడు అయిపోతావు. అయ్యో, నేను కళ్ళు తెరిచి అడుగుతున్నాను రా. నేను తెరిపిస్తాను. కలలో కూడా నీ పెద్ద కొడుకు మీద ప్రేమ వర్షంలా కురిసింది. పడుకో. త్వరగా రామీనా, చీకటిగా ఉంది. లైట్లు తీస్తే చీకటిగానే ఉంటుంది. ఎంత గొప్ప జీవితం. ఏమైందండి? చికెన్ ఇక్కడే ఉంది కదా, మా ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇంకో పక్క నువ్వు చేస్తున్న చికెన్ వాసన. వాళ్ళు ఓ పట్టుపట్ట మా పులి లేస్తుందేమో. వెళ్తున్నాను కదా.
చికెన్ తిరిపోయింది. నేను కావాలా తింటావా? నాకేం వద్దు, మీరే తినండి. అమ్మయ్య. అమ్మయ్య. కాస్త టీ పెట్టిస్తావా? అలాగే మావయ్య. ఇవాళ వడ్డీ డబ్బులు తెచ్చి కడతా అన్నావు. కడతాం, ఉన్నాయి, తెస్తాను. ఏం చేస్తాడు? మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? ఇందులోనే పెట్టానే. అయ్యో అయ్యో, నువ్వు కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? మీనా, నీ తమ్ముడే వచ్చాడు. వాడే తీసుకుంటాడు. ఉంటాడు. నాకు అదే డౌట్. నీకేం తెలుసని నా తమ్ముడి మీద నిందలు వేస్తున్నా?